టాలీవుడ్లో యంగ్ హీరోయిన్స్ హంగామా ఎక్కువగా కనిపిస్తుంది. సీనియర్ హీరోయిన్స్ సైలెంట్ అవ్వటంతో కుర్ర హీరోయిన్స్ హవా పెంచేశారు. చాలా మంది యంగ్ బ్యూటీస్ ఇప్పుడు కెరియర్లో యమా జోరు చూపిస్తున్నారు. అలా అక్కడ ఇక్కడ అన్న తేడా లేకుండా అన్ని భాషల్ని చుట్టేయటం విశేషం. మరి గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో ముంచెత్తుతున్న ఆ ముద్దుగుమ్మలెవరో చూసేద్దామా? కథని పట్టాలెక్కించాలంటే హీరోకి చాలా లెక్కలుంటాయి. కానీ హీరోయిన్స్ మంచి కాంబినేషన్ చూసుకుని సంతకాలు చేసేస్తే చాలు. అందుకే వరుస సినిమాలతో బిజీ అయిపోతారు. ఇలా బిజీ అయిన భామల్లో మొదటగా చెప్పుకోవాల్సిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఇప్పటికే డ్రాగన్, పరదా, కిష్కిందపురి, జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ది పెట్ డిటెక్టివ్, బైసన్ అంటూ 6 సినిమాలు చేసిన అనుపమ మరో తమిళ సినిమా కూడా చేస్తోంది. అది కూడా డిసెంబర్లో రిలీజ్ అయితే మాత్రం సౌత్ లో ఈ ఏడాది ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ గా రికార్డ్ అనుపమ సొంతం చేసుకోవడం పక్కా. గత ఏడాది చివర్లో శ్రీవల్లిగా పుష్ప 2తో బాక్సాఫీస్ వద్ద రచ్చ చేసిన రష్మిక ఇప్పటికే చావా కుబేరాతో సాలిడ్ సక్సెస్ చూడగా ఇప్పుడు 2 వారాల గ్యాప్ లో థామా ది గర్ల్ ఫ్రెండ్ అంటూ వచ్చేందుకు రెడీ అవ్వడం విశేషం. మరి 21న వచ్చే థామా నవంబర్ 7న ఎంట్రీ ఇవ్వనున్న గర్ల్ ఫ్రెండ్ ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి. గత ఏడాది మిస్టర్ బచ్చన్ తో బోల్తా కొట్టి ఈ ఏడు కింగ్డమ్ తో పర్లేదనిపించిన భాగ్యశ్రీ బోర్సే నవంబర్ బరిలో 2 సినిమాలతో జోరు చూపించేందుకు సిద్ధమైంది. రామ్ జంటగా వస్తోన్న ఆంధ్ర కింగ్ తాలూకాతో పాటు దుల్కర్ హీరోగా వస్తోన్న కాంతా కూడా ఈ నవంబర్లోనే రానుంది. మరి ఈ 2 సినిమాలైనా హిట్ ని అందిస్తాయో లేదో చూడాలి. ఇక మద్రాసీతో పర్లేదనిపించిన కాంతారా చాప్టర్ 1తో సాలిడ్ సక్సెస్ చూసింది రుక్మిణి వసంత్. మరోవైపు జూనియర్ తో థియేటర్లలో సందడి చేయలేకపోయినా శ్రీలీల మాస్ జాతరతోనైనా సందడి చేస్తుందా లేదా చూడాలి. మొత్తానికి ఈ ఏడు ఏకంగా 6 సినిమాలతో అనుపమ అందరికన్నా ముందుందన్నమాట. For more videos like this, subscribe Big TV channel.